బూమ్ బోటి కర్రీ శుభ్రంగా క్లీన్ చేసుకుని 1/2 కేజీ బోటిని తీసుకుని ఇది ఇంకా సూపర్ గా క్లీన్ అవ్వాలంటే నీళ్ళలో కొంచెం పసుపు ఉప్పు వేసి నీళ్ళు మరుగుతున్నప్పుడు బోటి వేసేసి 7-8 నిమిషాల పాటు మరగనిచ్చేయండి. తర్వాత వాచ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో ఎండు కొబ్బరి, ధనియాలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, అందులోనే అల్లం, వెల్లుల్లి, నానబెట్టిన గసగసాలు కూడా వేసుకుని ఆఖరిని టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో నూనె వేసి అందులోకి బిర్యానీ ఆకు వేసాక మనం మిక్సీ పట్టిన మిశ్రమం కూడా అందులో వేసేసుకుని కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా వేపండి. దగ్గర పడి నూనె పైకి తేలి వరకు ఏగిన తర్వాత అందులో బోటి ముక్కలను వేసుకుని శుభ్రంగా వేపండి. ఆపకుండా నీరంతా ఎగిరిపోయి నీచు వాసన పోయే వరకు ఏగిన తర్వాత మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనిచ్చేయండి. అందులోనే పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకుని ఓసారి కలిపేసి మునిగేంత వరకు నీళ్లు పోసుకుని నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు అందులోనే కొంచెం కారం, మిరియాల పొడి కూడా వేసుకుని గరం మసాలా కూడా వేసి ఓసారి కలిపేసి మూత పెట్టి కూతలెట్టించండి. సిమ్ లో 7-8 విజిల్స్ వచ్చిన తర్వాత ముక్కు ఉడికిందో లేదో చూసుకుని నీరంతా ఎగిరి పెట్టేసుకుని ఆకని కొంచెం కొత్తిమీర జల్లుకుని అన్నంలో కలుపుకుని తింటే ఉంటదండి. బుర్జ్ ఖలీఫాకి బంగారు పొత్తు పూయించి బహుమతిగా బహుకరించారు అనిపిస్తుంది.